సో హలో గైస్, ఈరోజు వచ్చేసి నా కొత్త బైక్ పల్సర్ 150. సో December 16th అయితే తీసుకున్నా. సో ఒకసారి రివ్యూ చేసుకుందాం అనేసి వీడియోతో తీస్తున్నా. సో నేను వచ్చేసి న్యూ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ డిస్ప్లే కొనుక్కున్నా. సో ఓవరాల్ లుక్ వచ్చేసి బాగానే ఉంది. సో ఇట్స్ చూడండి ఒకసారి మీరు. పల్సర్ 150 స్టిక్కరింగ్ ఉంటుంది, వెనక కూడా స్టిక్కరింగ్ ఉంది. సో ఫుల్ సెన్సార్స్. సో ఫ్రంట్ సైడ్ కూడా. సో ఇటు సైడ్ కూడా బాగానే ఉంది బైక్ అయితే చూడడానికి అయితే. సో మొత్తం బాగానే అనిపించింది. ఇప్పుడు నేను తీసుకొని 4 days అయితే అవుతుంది, జస్ట్ 4 days అవుతుంది. బైక్ కూడా మొత్తం న్యూ ఉంది. సో ఒకసారి కీ వేసి అయితే చూపిస్తా. సో డిస్ప్లే అయితే ఇట్లా ఉంది, మొత్తం వైట్ కలర్లో ఉంది. అండ్ ABS ఇంజన్. సో ఇంజన్ ఆఫ్ అయితే ఉంది ప్రజెంట్. నేను జస్ట్ 92 kilometers అయితే తిరిగిన. సో ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేయాలి కదా, అందుకనేసి 92 kilometers. సో యావరేజ్ వచ్చేసి నాకు 50 వరకు అయితే వస్తుంది. సో మైలేజ్ వచ్చేసి యావరేజ్ 48-50 అయితే వస్తుంది నార్మల్గా ఇప్పుడైతే. సో 48 అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి నార్మల్ మనకు గేర్ ఇండికేటర్స్ అయితే ఉండవు, ఓన్లీ న్యూట్రల్ అయితే ఉంది. గేర్ 1, 2, 3 ఇవి అయితే ఏముండవు, జస్ట్ నార్మల్గానే ఇంకా ఓల్డ్ పల్సర్ వేరే మీటర్కి ఉన్నట్టే. సో ఓన్లీ మనకు న్యూట్రల్ అయితే చూపిస్తుంది. అండ్ ఇటు సైడ్ మనకి ఇక్కడ ఇది బ్లూటూత్ అనే సెట్టింగ్స్ మనకు కావాలంటే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తుంటే మనకు చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇదైతే బటన్ ఉంది. సో బ్లూటూత్ సిస్టమ్ కూడా ఉంది, మనం ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకుంటే కాల్స్ మాట్లాడుకోవచ్చు. సో దీంట్లో మనము కాల్ వచ్చింది అనుకోండి, సో కాల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది. నాది ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో రిజిస్ట్రేషన్ అయిపోతే దాని తర్వాత కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మన కాల్స్ వస్తే, ఏమైనా కాల్ వచ్చినప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే లిఫ్ట్ చేయొచ్చు. మనం బ్లూటూత్ ఏమైనా వేసుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే మన కాల్ లిఫ్ట్ అయిపోతుంది, మాట్లాడచ్చు. ఇక్కడ ప్రెస్ చేయగానే చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేసి ఉంచామనుకోండి, సో మనకి ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 80 ఉందిగా, 0. సో ఇట్లా హోల్డ్ చేసి పెట్టాలి, ప్రెస్ చేసి హోల్డ్ చేసి పెడితే ఇక్కడ మనం 0 చేసుకోవచ్చు ట్రిప్ అనేది. సో ఇది ట్రిప్. సో ఇది దీని మొత్తం అయితే ఓవరాల్ బైక్ అయితే బాగానే ఉంది. సో ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ లేవు, బాగానే ఉంది బైక్. ఓకే, సాటిస్ఫైడ్. మైలేజ్ కూడా బాగానే వస్తుంది పల్సర్లో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే ఇది. అండ్ దీంట్లో వచ్చేసి నాకు స్టిక్కరింగ్ ఒకటి మంచిగా నచ్చలేదు, ఎందుకంటే ఇది ఇప్పుడే ఊడుతున్నట్టు అనిపిస్తుంది, గ్యాప్ వచ్చింది ఆల్రెడీ. మళ్ళీ దీన్ని కొత్త పెట్టాలి. నేను ఆ రోజు కొత్తగా తీసుకొచ్చినా చూడలేదు. సో సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతా, ఇది మరి గట్టిగా ఉండాలి కదా, ఊడొస్తుంది అట్లా అనేసి. అండ్ ఓవరాల్ అయితే బైక్ బాగానే ఉంది, లుక్ బాగానే ఉంది. సో స్టిక్కరింగ్ అంతా బాగానే ఉంది. ఇట్లా సైడ్ లుక్స్ కూడా కొంచెం స్పోర్టివ్ లుక్ వస్తుంది, మంచిగా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ 500 kilometers అయితే ఉంది, అప్పుడు ఇంకొక వీడియో పెడతా. థ్యాంక్ యూ.